కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడడంలో రాజీ పడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జరిగిన తప్పిదాలు సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందన్నారు. హైదరాబాద్ను పర్యావరణ అనుకూలంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రేటర్ అభివృద్ధికి మూసీ పునరుజ్జీవం అత్యంత కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టం పేదల హక్కులను దెబ్బతీసేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిని పార్టీలకు అతీతంగా అందరూ తిరస్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025ను తిరస్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ వారం అసెంబ్లీలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తీర్మానానికి మద్దతు తెలియజేస్తూ వీబీజీ రామ్జీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంత పేదలకు కలిగే నష్టాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజల తరపున వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అంతా మద్దతుగా నిలవాలని కోరారు. నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్ళీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము, వ్యవసాయ కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినాము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ చట్టం పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళల ఉపాధికి హామీ లేకుండా పోతుందని చెప్తున్నారు. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే విధంగా చేర్చిన కొత్త నిబంధనలు పేదల పట్ల శాపంగా మారుతాయంటున్నారు. గడచిన 20 ఏళ్లలో ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన వారిలో రాష్ట్రంలో 90% వెనుకబడిన వర్గాల వారుండగా అందులో 62% మహిళలే ఉన్నారు. కొత్త చట్టం ఉపాధి హామీ పథకం అసలు ఉద్దేశం దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త చట్టంలో చేర్చిన పరిమిత కేటాయింపులతో పేదలకు పని దినాలు తగ్గిపోతాయంటున్నారు. పాత చట్టంలో 100% నిధులు కేంద్రమే అందిస్తుండగా కొత్త చట్టంలో 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరించాలన్న నిబంధన రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందనే ఆందోళన ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరుని పునరుద్ధరించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు సీఎం. ప్రస్తుత ఉపాధి హామీ పథకం ద్వారా 266 పనులు చేసే అవకాశముంది. కొత్త చట్టంలో భూమి అభివృద్ధి లాంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించడంతో పాటు ఇప్పుడున్న పనుల జాబితాను యథావిధిగా ఉంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం విధించడం వల్ల భూమి లేని కూలీలకు అన్యాయం జరుగుతుందంటున్నారు. ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని వెనుకబడిన వర్గాలకు చెందిన పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పాత చట్టాన్నే యథాతథంగా కొనసాగించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.
వచ్చే మార్చి పూర్తయ్యే నాటికి అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రేటర్ సిటీ హైదరాబాద్ కు మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. ఈ వారం అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవం అంశంపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సంబంధించిన విస్తృత లక్ష్యాలు, ఉద్దేశాలను సభ్యులకు వివరించారు. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన తరువాతే మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ కు సంబంధించి నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి గొప్ప అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. 1908 వరదల తరువాతే హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది, ఈసీ నదిలో వదిలి ఈరోజు 3 నదుల యొక్క సంగమం చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది. నెక్స్ట్ 3 monthsలో 31 మార్చ్ లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా మార్చి 31 లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్కి ఏడీబీ బ్యాంకు 4100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. మూసీ నది కాలుష్యం వల్ల దాని పరివాహక ప్రాంతాల్లో పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పరిశ్రమల మలినాలు, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం. ఇందుకోసం కన్సల్టెన్సీలను నియమించి డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. బాపుఘాట్ దగ్గర మూసా, ఈసా నదుల సంగమంలో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముని విగ్రహాన్ని నెలకొల్ప తో పాటు గాంధీ సరోవర్ ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 20 టీఎంసీలను 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ 4000 కోట్ల రుణమిచ్చేందుకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి దాకా 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఓల్డ్ సిటీస్ సహా నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిపిఆర్ సిద్ధమయ్యాక అసెంబ్లీ ముందు పెడతామని, ప్రజా ప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెడతామని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో రాజీ పడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు. కృష్ణా గోదావరి నదీ జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ వారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా గోదావరి బేసిన్లలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దటానికి ప్రభుత్వం నిబద్ధతతో కార్యక్రమాలు చేపడుతుందని సీఎం తెలిపారు. నదీ జలాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న ఆలోచనతో తప్ప రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన తమకు లేదన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించారని, రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అప్పటి ప్రభుత్వం అంగీకరించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారం నదీ పరివాహక ప్రాంతం మేరకు తెలంగాణకు 71%, ఆంధ్రప్రదేశ్ కు 29% మేరకు నీటి వాటా
దక్కాల్సి ఉండగా గత ప్రభుత్వ హయాంలో అందుకు భిన్నంగా ఏపీకి 66%, తెలంగాణకు 34% జలాలకు అంగీకరించారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే పాయింట్ జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ కు మార్చడం వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీ 13 టీఎంసీలు తరలిస్తుంటే తెలంగాణ 2.5 టీఎంసీలు మాత్రమే తీసుకోగలుగుతుంది. ప్రాజెక్టు మార్చడం వల్ల లిఫ్టులు, పంపులు పెరిగాయే తప్ప ప్రయోజనం లేదన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కనీసం 2.5 టీఎంసీల నీటిని తరలించే మౌలిక సదుపాయాలు కూడా తెలంగాణకు లేవన్నారు. 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించింది. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన, చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 7 ఏళ్ల దాకా డీపీఆర్ సమర్పించకుండానే 27,000 కోట్లు ఖర్చు చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కాదని 7.15 టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి కోసం నిర్మిస్తున్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ నీటి హక్కులు దక్కించుకోవటానికి గతంలోని అనేక వేదికల్లో రాష్ట్ర వాదన బలంగా వినిపించాల్సి ఉండగా గత పాలకులు ఆ పని చెయ్యలేదని చెప్పారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.